టు MG9 న్యూస్. గోనెగండ్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎంపీడీఓ యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం కావడంతో ఎంపీడీఓ మణి మంజురాని శాల్వాతో సన్మానించారు. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్ల జిల్లా పరిషత్ పాఠశాల నందు భారతదేశపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఎంపీడీఓ మణి మంజరి ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ఏవో హైమావతి, ఏపీఓ హేమలత, తహసీల్దార్ రాజేశ్వరి, జిల్లా వ్యవసాయ అధికారిని హేమలత, మండల విద్యాధికారులు నీలకంఠ రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పొదుపు సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్తో గోనెగండ్ల టౌన్ రిపోర్టర్ బొగ్గు శేఖర్. మళ్ళీ ఒకసారి మళ్ళీ పొజిషన్ నెంబర్ 1. ఫస్ట్ ఒక కాల్ని మన శరీరానికి దగ్గరకు తీసుకొని వస్తాం. 2 రెండవ కాలు. ఈ విధంగా 2 కాళ్ళను చేసేటటువంటి ఈ ఆసనాన్ని భద్రాసనం అంటారు. మరి భద్రాసనం చేయడం వల్ల ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మన కళ్యాణి మేడం గారు తెలియజేస్తారు. అవయవాలు అనేటివి బాగా పనిచేస్తాయి సార్. పొట్ట కింది భాగం పొట్టలో ఉండేటటువంటి అవయవాలన్నీ చాలా బలంగా తయారవుతాయి. అవి మరి చక్కగా పనిచేసేదానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాటర్ బబుల్స్ అనేటివి తొలగిపోతాయి సార్. ఈ యోగాసనం చేయడం వల్ల తొలగిపోతాయి. లేడీస్ కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. ఈ ఆసనం చేయడం వల్ల పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా వస్తాయి. ఓకే. పొజిషన్ నెంబర్ 1. పొజిషన్ నెంబర్ 2. 2 కాళ్ళను మడిచి ముస్లింలు నమాజ్ లో కూర్చునేటటువంటి ప్రక్రియ. నమాజ్ చదివేసనాలకి కింగ్ ఇది. సో ఈ ఆసనము శరీరంలో ఉండేటటువంటి లోయర్ బాడీ అంటే కింది శరీరంతో పాటు పై శరీరం కూడా చాలా బలవంతంగా సమర్థవంతంగా మరి పనిచేయడానికి ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుంది. మనం తీసుకున్నటువంటి ఆహారం కూడా చాలా తేలికగా జీర్ణం అవ్వడానికి ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుంది. కేవలం ఈ ఆసనం ఒకటేసారి 24 అవర్స్ లో ఎప్పుడైనా ఈ ఆసనం చేయొచ్చు సార్. ఈ ఆసనానికి టైం అంటూ లేదు. మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కొద్దిసేపు వజ్రాసనం ఎప్పుడు సమయం దొరికినా చేయొచ్చు. చాలా ముఖ్యమైనటువంటి ఆసనం. మాట్లాడొద్దండి అమ్మా. ఓకే, రిలాక్స్. మీరు పిల్లల్ని గమనిస్తే చాలా నిదానంగా చేస్తున్నారు వాళ్ళు. మనం కూడా అదే విధంగా నిదానంగా చేయాల్సి ఉంటుంది. నిదానంగా చేయడం వల్ల 2 చేతులు ముందుకు పెట్టి స్టూడెంట్స్ ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావట్లేదు. స్టూడెంట్స్ బాడీ ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. మీరు చేయాలి కష్టంగా ప్రతి ఒక్కరు. క్రాంతి వాళ్ళ బ్యాచ్ రండి అమ్మా. KGBV స్కూల్ క్రాంతి వాళ్ళ బ్యాచ్ స్టేజ్ దగ్గరికి రండి. 2 చేతులు ముందుకు రావాలి. నిదానంగా తలని నేలకు తాకించేటటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. తల నేలకు తాకాలి. మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. స్లోగా నిదానంగా పైకి లేవండి. నిదానంగా పైకి లేవండి. మరొకసారి ప్రయత్నం చేయండి. నిదానంగా ముందుకు రండి. ఏం డాన్స్ అమ్మా? ఏం డాన్స్? ఓకే, రిలాక్స్. ప్రశాంతంగా కూర్చోండి. మనం ముందుకు వస్తున్నాము.
ఇది నవ్వాల్సిన సమయం కాదు. దీని గౌరవిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రమశిక్షణ నేర్చుకుందాము, గౌరవించి దీన్ని మనం ఆచరిద్దాం. ఆచరించడానికి ఈ రోజు ఇది క్లోజ్ కావడం కాదు, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. మనం చేయడానికి దీనికి ఈ రోజు మనం అందరం సంసిద్ధమైన గతం నెల నుంచి. ఎందుకు దీనికి నవ్వుతుంది నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా పాటించి మీ ఆ శరీర దారికాన్ని మానసిక దారికాన్ని పెంచుకోవాల్సిన పరిస్థితి ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ చెట్లు మరి ఎందుకు చెప్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేర్చుకోండి, క్రమశిక్షణ. కాలు ముందుకు చాపాలి. చాపిన తర్వాత ఈ యొక్క కుడి కాలును తీసుకొచ్చి నెమ్మదిగా ఎడమ కాలు పైన పెట్టాలి. నెమ్మదిగా తీసుకురావాలి. నెక్స్ట్ కుడి కాలును నెమ్మదిగా తీసుకొచ్చి ఎడమ కాలు మీద ఆపోజిట్ గా పెట్టేసేయండి. రెండు చేయలేకపోతే ఒకటైనా చేయండి, దాన్ని అర్ధ పద్మాసనం అంటారు. దిస్ ఈజ్ ఏ పద్మాసనం. ఓకే, ఆల్ ఆఫ్ యూ లుక్ యువర్ స్టేజ్. అదే బొటన వేలు చూపుడు వేలుని కలపండి. రెండు చేతుల బొటన వేలు చూపుడు వేలుని తీసుకొని వచ్చి మీ మోకాల మీద పెట్టండి. వెన్నెముకను స్ట్రైట్ చేయండి. వెన్నెముకను స్ట్రైట్ గా చేయండి. వెన్నెముక నిదానంగా జారిపోతుంటుంది కొద్దిసేపటికి, మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఉండండి. ఇది అన్ని ఆసనాల్లో మరొక ముఖ్యమైనటువంటి ఆసనము. కూర్చొని చేసేటటువంటి ఆసనంలో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఆసనము పద్మాసనం అంటారు. సో పద్మావతి దేవి కూర్చున్నట్టు తామర పువ్వు మీద కూర్చున్నటువంటి సందర్భంలో ఇదే పద్మాసనంలో ఉంటుంది కాబట్టి ఈ ఆసనానికి అంత ప్రాముఖ్యత, ఆ పేరు